నాట్కిల్లి హైందవి స్వరాజ్ ఫౌండర్ అండి నేను. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడానికి గల కారణం ఒకే ఒకటి, అది ఆల్రెడీ మన అమరా ప్రసాద్ చెప్పాడు. మొన్న జడ శ్రావణ్ అనే ఒక వ్యక్తి దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభ అనేది ఒకటి పెట్టి, నిజానికి దళిత క్రైస్తవ అంటే మన లలిత్ లేదా మన అమరా ప్రసాద్ చెప్పినట్టు అదొక బూత్ పదం. దాన్ని తీసుకొచ్చి బూత్ పదం ఉంటే ఎంత బూత్గా సాగుతుందో అన్నట్టుగానే ఆ సభ కూడా జరిగింది. పోనీ ఏదో ఆ దళిత క్రైస్తవుల మీద ఏదో జరుగుతుంది, లేదా మాకు హక్కులు కావాలి రాజ్యాంగం ప్రకారం అని ఏదో వాళ్ళు సొల్లు చెప్పుకోకుండా వాళ్ళు దాన్ని ఒక పొలిటికల్ దానిగా తీసుకెళ్తూ హిందువుల మీద నానా రకాలుగా వాళ్ళు వెళ్ళారు. అక్కడ తిట్టింది ముగ్గురిని. ఎవరిని అంటే ఆర్ఆర్ఆర్ గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా గట్టిగా మాట్లాడితే అమరా ప్రసాద్ గారిని. ఎందుకు? వీళ్ళ ముగ్గురు కూడా హిందుత్వం వైపు నిల్చున్నారు కనుక. మరి వీళ్ళెవరు దళిత క్రైస్తవులు అని చెప్తున్నారు కదా, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎస్సీల్లోకి వస్తారా అనేది కూడా ఒకసారి మనం చూడాలి. ఖచ్చితంగా చెప్తున్నానండి, వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. క్రైస్తవులకి ఎస్సీ అనేది చెల్లదు, వాళ్ళు బీసీసీలో ఉండాలి. ఇది ఎలా వచ్చింది అనేది జస్ట్ టెక్నికల్ డీటెయిల్స్ ఒక్క నిమిషంలో మీకు ఇస్తాను. ఇంతకు ముందు అసలు ఈ ఎవరైతే క్రైస్తవుల కింద ఉంటారు కదా, ఎస్సీగా మారిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి అనే దగ్గర చర్చ జరిగినప్పుడు మనకి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, క్రైస్తవంలో కులాలు ఉండవు కనుక మా దాంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళెవరికి కూడా రిజర్వేషన్స్ అవసరం లేదని చాలా క్లియర్ గా ఖరాఖండిగా చెప్పేసింది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎప్పుడైతే రచిస్తున్నారో ఆ పరిషత్ ఉండేటప్పుడు ఈ క్రైస్తవుల తాలూకు నాయకుడైన హెచ్సి ముఖర్జీ అనే వ్యక్తి కూడా సేమ్ అదే మాటని చెప్పాడు. ఏమనంటే, ఈ మా క్రైస్తవులకి కులాలే ఉండనప్పుడు మాకు రిజర్వేషన్స్ ఎందుకు, మాకు అవసరం లేదు అని. అలానే గుర్తుపెట్టుకోండి, ముస్లిం నాయకులు కూడా వాళ్ళు కూడా అఫిడవిట్ లో అదే చెప్పారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని 1950లో కాంగ్రెస్ ఏం చేసింది అంటే, దాన్ని కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారండి. దాన్ని ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆర్డర్ అని కూడా పిలుస్తున్నాం. దాంట్లో వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే, ఎవరైతే ఎస్సీలు క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మారుతారో వాళ్ళందరూ బీసీసీకి చెందుతారు అని చాలా స్పష్టంగా మాట్లాడి దాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎవరికి కూడా నోర్లు పెగలలేదు, ఏం మాట్లాడలేదు. మొన్నెప్పుడో సుప్రీంకోర్టు మరొకసారి దాన్ని ఉద్ఘాటిస్తే అప్పుడు ఏం చేశారు అంటే, అమ్మో ఇప్పుడు మన దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్ లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు దాకా తేరగా అనుభవించారు కదా, పక్కోడికి దొబ్బుకి తినడం వీళ్ళ పని. సో వీళ్ళు ఏం చేశారు, అసలు ఎవరైతే ఉన్నారో దళితులు వాళ్ళ తాలూకు రిజర్వేషన్స్ తింటున్నారు కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి మరొకసారి వచ్చాక ఏమో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారేమో అనే భయంతో వీళ్ళు ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నదంటేనండి, నిజమే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం ప్రకారం కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఎలా ఉంది అంటే, హత్యలు చేస్తున్నాడు, అరే మరి మాకుండవా, మాకు మనోభావాలు ఉండవా, మేము ప్రజాస్వామ్యంలో లేమా? లేదా రేపులు చేస్తున్నాడు, మాకు హక్కులు ఉండవా, మాకు ఉరిశిక్షలు వేస్తారా, మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా, మరి మాకు మరి హక్కులు ఇవ్వరా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మీ మతంలో కులాలు లేనప్పుడు మీకు రిజర్వేషన్స్ ఎందుకు? సరే పోనేదో మీ పాటలు ఏవో పడుతున్నారు, ప్రజాస్వామ్యం ప్రకారం ఒకటి చేసుకోవచ్చు. మీరు క్రైస్తవులైనా మీరు ప్రతిపక్షం పాట పాడినా మీకు ప్రభుత్వం ఒక ఛాన్స్ ఇచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి? మీ తాలూకు బాధలు లేకపోతే మీ దాంట్లో నిజంగా రిజర్వేషన్స్ కానీ ఎందుకు కావాలి, లేదా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అనేది చెప్పాలి. మీరేం చేస్తున్నారు? వాడిని పోరౌండ్ చేస్తాము, విడివి కాళ్ళు లేపేస్తాము. ఏంటి మీరు రిజర్వేషన్స్ కావాలని చెప్పి మీ తాలూకు అంటే అధికారం కానీ మతం కానీ అహంకారం కానీ ఆ స్టేజ్ మీద చూపించారు. అసలు ఒక దళితుల్ని మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ క్రైస్తవుడు ఒకడు దళితుల్ని బెదిరిస్తున్నాడు, ఒరే నువ్వు ఆంధ్రాలోకి వస్తే నీ కాళ్ళు కోసేస్తా అని. అదే దళితుడు రిజర్వేషన్ వీడికి ఇవ్వాలంట. అంటే క్రైస్తవులు గాని సంఖ్య పెరిగితే మన హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక మాట అండి, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా ముద్దు మాటలతో చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. ఆ తర్వాత మన పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎవరు, మమతా బెనర్జీ గారు, మొత్తం అసలు బెంగాల్ నుంచి ద్వారాలు తెరిచేసింది. ఎందుకు? ముస్లింస్ వస్తేనే ఆవిడ తనకు పంట పండుతుందని. దాదాపుగా 15 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఎవరు, జగన్ గారు, ఆయన ఏం చేశారు అంటే పక్కాగా ప్లాన్ చేసి, ఇంకా మేము క్రైస్తవ ఓటు లేదా క్రైస్తవుల్ని పెంచుకుంటూ పోతేనే మన తాలూకు అధికారం నిలుస్తుంది అని చెప్తూ వీళ్ళు ఏం చేశారు అంటే క్రైస్తవుల్ని పెంచుకుంటూ పోతున్నారు. దీనికి 2 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి ఆకివీడు.
ఆకివీడిది ఎక్కడ మొదలైంది? సాక్షి పేపర్ లో ఆ రామాలయంకి ఏం జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోరా అని చెప్పి సాక్షిలో వచ్చింది. అక్కడ అది రామాలయం అయింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ గారు అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ హిందువులే లేరు, మీరెందుకు వచ్చారు అని అడిగారు. అడిగింది ఎవరు? క్రైస్తవులు. ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడ గొంతునమ్మ గుడి ఉందండి, మీరెందుకు ఇక్కడికి వస్తున్నారు అంటే వీళ్ళ నోటికి నాలుగుకి నరమే ఉండదు అనమాట. ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో దానికి స్టే కూడా తీసుకొచ్చింది ఎవరు? ఈ జడా శ్రావణ్ గారు. ఇప్పుడు ఇక్కడ కోసేస్తామని చెప్తుంది ఎవరు? ఈ జడా శ్రావణ్ గారు. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే, ఆంధ్రాలో క్రైస్తవులు పెరిగారంటే హిందువులకి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఇక్కడ ఒక దళితుల్ని కాలు కోసేస్తాను, నేను ఆంధ్రాలో అడుగు పెట్టనీను అని చెప్తూ ఒక క్రైస్తవుడు సవాల్ చేస్తున్నాడు. అలానే ఆకివీరులో ఒక రామాలయం కట్టుకుంటామంటే మాకు దిక్కు లేకుండా సుప్రీంకోర్టులో దాన్ని స్టే తీసుకొచ్చారు. అలానే 122 ఏమంటే అనధికార చర్చలు అక్కడ ఉన్నాయండి, దాని గురించి ఎవరు మాట్లాడేది లేదు. ఈ రోజు మేము ఏ పరిస్థితుల్లో హిందువులు ఉన్నామంటే, సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని ఎవరు కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. ఎవరెవరైతే మొన్న ఏదో దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభ అన్నారు కదా, వాళ్ళందరూ క్రైస్తవులను ఒప్పుకున్నట్టే నేను కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు పోరాడిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా కానీ అది వచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి, వాళ్ళకి పర్వాలేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని చట్టాన్ని మేము అతిక్రమిస్తాము అంటే, ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, మీరు చట్టం మీరేరంటే మేము కూడా చట్టం మీరాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అంటే, మేము ఇళ్లలోకి వెళ్తున్నాము, ప్రతి ఒక్కరు హిందూ ఇంట్లో దూతారు, బైబిల్ గురించి చెప్తారు, మీ దేవుడు రాళ్ళు రప్పలు అంటారు, మీరు వ్యభిచారులు అంటారు, మీరు పాపాత్ములు అంటారు, ఎందుకంటే మా బైబిల్ చెప్పింది అంటారు. అరే మీరు ఎందుకు మా ఇళ్లలోకి వస్తున్నారంటే మాకు రాజ్యాంగం ఇచ్చిందని చెప్తారు. మరి రాజ్యాంగం కానీ చట్టం కానీ మీకు ఒక చట్టం చేసినప్పుడు దాన్ని మీరు అతిక్రమిస్తాను అంటే మిమ్మల్ని మేమెందుకు రానియాలి? ఎందుకంటే మీరు క్రైస్తవులు కాదు కదా. మీరు ఏం చెప్తున్నారు? సర్టిఫికెట్ లో హిందూ అని రాసుకున్నారు, మా హిందువుల ఇళ్లలోకి వచ్చి ఏస్ అని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకుంటే, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో అప్పుడు మీరు అఫీషియల్ గా క్రిస్టియన్ అయిన తర్వాత మీరు మా ఇళ్లలోకి వచ్చి యేసు గురించి చెప్తే మీరు క్రిస్టియన్ కనుక మేము వినే అవకాశం ఉంటుంది. మీరేమో ఇలా సంకర్ చేతిలో ఉంటారు, మీరు చెప్పేదేమో యేసు గురించి అక్కడ హిందూ అని చూపిస్తారు. మా ఇళ్లలోకి వచ్చి యేసు గురించి మాట్లాడితే మేము ఎందుకు ఊరుకుంటామండి, మేము ఎందుకు రాణిస్తామండి అంటే బాధ్యతలన్నీ మావి, హక్కులు మాత్రం మీవా, తినదొబ్బడం మీద, మిగతావన్నీ మేం పడాలా అంటే హిందువులు ఏమైనా చేతకానాల్లో కనబడుతున్నావా? కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడైతే బీసీసీ అనే సర్టిఫికెట్ ఉంటుందో వాడిని మా తాలూకు హిందూ ఇళ్లలోకి రాణిస్తాము, వాడు మాత్రమే వాడి మత ప్రచారం చేసుకోవడానికి అర్హుడవుతాడు. క్లియర్ గా ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఏంటంటే, అసలు ముఖ్యమైన విషయం ఆల్రెడీ చెప్పేశాడు. ఎవడరా జడశ్రావణ్ నువ్వు? రారా రా, ఇప్పుడు కోయ్ ఎక్కడే ఉన్నాం కదా, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇన్నిసార్లు కాల్ చేసాం, ఎందుకు రాలేదు? అసలు నీ తాలూకు సభకి ఈయన తాలూకు కాలు కోయడానికి ఏంటి సంబంధం? ఒక దళితుడిని ఎందుకు తీసుకొచ్చావు? ఆ దళితుడికి నీకు అసలు ఏంటి ప్రాబ్లం? అంటే హిందుత్వం గురించి మాట్లాడితే కాళ్ళు ఎక్కొస్తావా? హిందుత్వం గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తావా? హిందుత్వం గురించి మాట్లాడితే మనిషిని ముక్కలు చేసేస్తావా? రా మరి రా. ఇప్పుడు ఏం చేసావు? ఆ రావణ్ అనేవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటది ఉపచట్టం కింద వచ్చింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఆయన సన్నాతుల మతం అని అన్నాడు, రాముణ్ణి తిట్టాడు, సీతను తిట్టాడు. మరి ఇంకా ముద్దు పెట్టుకోవాలండి? ప్రశ్నించడం అంట, రాముణ్ణి తిట్టడం ప్రశ్నించడమా? సన్నాతుల మతం అంటే ప్రశ్నించడమా? సీతను అంటే ప్రశ్నించడమా? వీటి ప్రశ్నించడం అంటారా? రెచ్చిపోయాడు. ఈరోజు ఏం జరిగిందంటే జరగాలో అదే జరిగింది. సో నేను అందరికీ చెప్తున్నానండి, మీరు పోరాటం చేయండి ప్రజాస్వామికంగా, మేమేమి కాదనట్లేదు. మీరు హక్కులు తెచ్చుకోండి. ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టు కానీ మీ తాలూకు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వాటికి అన్నిటికీ కూడా ఒప్పుకొనిస్తే ఓకే ఫైన్. కానీ అనవసరంగా ఆంధ్రప్రదేశ్ లో మా హిందువుల్ని తోలనాడి లేదా మా హిందువుల్ని కించపరిచి దాని ప్రకారంగా మీ తాలూకు ఓటు బ్యాంకులు తీసుకొచ్చి ప్రతిపక్ష. జై శ్రీరామ్. నా పేరు హమారా ప్రసాద్ అండి, రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్ అండి, అధ్యక్షుడు అండి. గంధం చెప్పాలా? ఎందుకు చెప్పాలి? మీరు ఓకే. అసలు విషయానికి వస్తే, ఈ మధ్యలో దాదాపు ఒక 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి జాడా శ్రావణ్ అని చెప్పేసి ఒక మాజీ మెజిస్ట్రేట్ అండ్ అడ్వకేట్ అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది రాష్ట్రంలో. ఆయన గత ఒక వారం రోజుల క్రితము ఒక మీటింగ్ పెట్టాడు ఏలూరులో.
దళిత క్రైస్తవ సమేత సభ శంకారావం అని చెప్పేసి ఒక సభ పెట్టాడు. ఆ సభలో ఆయన నోటికి వచ్చినట్లు నన్ను కావచ్చు, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారు త్రిపుల్ గారిని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అందరినీ కూడా తన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అందులో మీకు ఒక క్లిప్ నేను చూపిస్తా. ఇప్పుడు దీని గురించి మేము మాట్లాడుకొచ్చాము. ఇక్కడ మరెవరో ఒకరు ఉంటారు పంది రెండు ఊళ్ళకి చెప్పుకుంటారు. రెండు ఊళ్ళకి చెప్పుకుంటాం. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, అనార ప్రసాద్ అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టావా? మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి రెండు కాళ్ళు ఉండా పుట్టినట్లని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మరి వీడు మాజీ జడ్జి అంటున్నాడు, అడ్వకేట్ అంటున్నాడు, మరి పందుల వ్యాపారం చేసిండో లేదా మాంస కొట్టు పని చేసిండో మాకే తెలియదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాము. ఒకరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతుంటాం, మన పనులు చేసుకుంటుంటాం. వీడు ఆ సభలో నన్ను గూర్చి ఒరే పంది హమారా ప్రసాద్ అని చెప్పేసి ఈ పనికి మాలినోడు ఈ ఆంధ్రప్రదేశ్ లో కాలు పెడితే నా కాళ్ళు రెండు విడగొడతా అన్నాడు. మరి ఆ ఛాలెంజ్ ని స్వీకరించి నేను ఈ రోజు ఆల్రెడీ వారం రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అరే పనికి మాలినోడ జరా శ్రవణ్ గా మేము వస్తున్నాను, మేము అందరం వస్తున్నాము. ఏదైతే ప్లేస్ చెప్పామో ఆ ప్లేస్ కూడా మేము చెప్పాము, వచ్చాము. మరి కాలు విరగొట్టని పొద్దు నుంచి కూడా మేము కాల్స్ విపరీతమైన కాల్స్ చేస్తున్నాం, వాట్సాప్ కాల్ చేస్తున్నాం. మరి ఈ పంది కానీ మరి ఇవి ఎక్కడ ఉండడం మరి మాకు అర్థమైతే లేదు. ఇంతవరకు కూడా రెస్పాన్స్ అవుతలేడు. మరి విజయవాడలోకి అడుగు పెట్టాము, కాలు విరగొడతామని చూస్తున్నాం మేము. అలాగే మమ్మల్ని గోచి రెండు ఊళ్ళకి మాస్తాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలియాలి. మరి వీడు మనుషుల్ని కోసి ఏ ఊర్లోకి మాస్తారో అనేది కూడా తెలియాలి. కాబట్టి మేము దీనికోసం వచ్చాము. మేము ఇప్పుడు వీడు చేయడం వల్ల వీడు ఈ మెద్ద ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి కులాలు మతాలను ప్రాతిపదిక తీసుకొని మత హింసను లేకపోతే మతాన్ని రెచ్చగొడుతూ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్ అవుతుంది. ఈ సమయంలో మత ఘర్షణలు చేసి రాష్ట్రంలో వీడు ఏదో మత ఘర్షణ చేయాలనుకుంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం వీడిని అరెస్ట్ చేసి మరి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరం కలిసి ఉండాలి, ఒకరి ప్రాంతానికి ఒకరు వెళ్తుంటాం, చేస్తుంటాం. కాబట్టి వీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దళిత క్రైస్తవ అని చెప్తున్నాడు. అసలు దళిత క్రైస్తవం ఏంటండి? అదొక పెద్ద బూతు పదం. భారత రాజ్యాంగంలో దళిత క్రైస్తవ అనే పదమే లేదు. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగం రాశారని చెప్పేసి వీళ్ళందరూ నమ్ముతున్నారు. సో అంబేద్కర్ ఇక్కడ కూడా రాజ్యాంగంలో దళిత క్రైస్తవ అనే పదం రాయలేదు. మరి కొత్తగా దళిత క్రైస్తవ అని చెప్పేసి ఎందుకు వస్తున్నది ఇది అంటే, మా హిందువులు మేమంటే మీకు నచ్చదు, మా ఆచారాలు నచ్చవు, మా పండుగలు నచ్చవు, మా దేవుళ్ళు నచ్చరు, కానీ మా రిజర్వేషన్ నిజమైన దళితులం మేము, భారత రాజ్యాంగంలో చెప్పబడిన నిజమైన దళితులం మేము ఎస్సీ మాలా, మేము దళితులం, అది మా హక్కు. అది మా హక్కును తీసుకొని దళిత క్రైస్తవులు అని చెప్పేసి మీరు ఎట్లా తీసుకుంటారు? మీరు సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్స్ ఉంటాయి. మీ డిమాండ్స్ ఏమంటే ఆ దళిత ఏలూరులో దళిత ఐక్యత అనే సంథింగ్ దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నావు. ఆ సభలో నీ డిమాండ్స్ ఏంటో ప్రపంచానికి తెలియజేయు, ప్రభుత్వానికి తెలియజేయు, ప్రజలకు తెలియజేయు. అంతే తప్పించి నీ నాలుగ కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా అరే హమారా ప్రసాద్ పండి ఏం చెప్పాలనుకుంటున్నాడు? వీడు జడ్జా లేకపోతే లాయరా లేకపోతే ఎవరు అసలు వీడు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాల్సిన ఈ రాష్ట్రంలో మత ఘర్షణ చెబుతున్నా వీడిని అరెస్ట్ చేసి వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేసి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.
100% అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం, మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో జరిగినటువంటి హైందవ దళిత క్రైస్తవ శంకరావ సభలో హిందువుల్ని, అట్లాగే ప్రభుత్వాన్ని, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అట్లాగే స్వామీజీలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దారుణమైన పదజాలంతో దూషిస్తూ వెచ్చలవిడిగా రెచ్చిపోయిన జడా శ్రావంత్ కుమార్ అండ్ టీం వీళ్ళందరికీ కూడా ఈరోజు కౌంటర్ వీడియో చేయడానికి ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడానికి వచ్చాం. నా పేరు పోతిరాజు. నేను హైందవ దళిత సేన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా దళిత క్రైస్తవుల పేరిట అందరినీ కూడా రెచ్చగొడుతూ ఈ సభను నిర్వహించాలని జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఏదో విధంగా అతను సొంత స్వలాభం కోసం హిందువులందరినీ కూడా మభ్యపెట్టి దళిత క్రైస్తవులందరినీ కూడా రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. ఇతనికి సపోర్టుగా తెలంగాణ నుంచి రేంజర్ల రాజేష్, అట్లాగే వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ప్రసాద్ అనే ఒక స్పోక్స్ పర్సన్, అట్లాగే చాలా మంది ఈ శ్రావణ్కి సంబంధించి రావణ్ అనే దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా హిందువుల్ని రెచ్చగొట్టి హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ హిందూ దేవీ దేవతలను ఏ విధంగా మనం దూషించాలి, అట్లాగే దొంగ క్రైస్తవులందరినీ కూడా మనం మన వెనకాల హక్కులు చేర్చుకొని వీళ్ళని అడ్డు పెట్టుకొని ఏదైతే ఇతను రాజకీయ స్వలాభం కోసం డిప్యూటీ సీఎం పదవి పొందాలనుకుంటున్నాడో దాన్ని హిందువులుగా, హిందూ దళితులుగా, అట్లాగే హిందువులో ఉన్న అన్ని కులాల వ్యక్తులుగా, నాయకులుగా మేము ఎవరం కూడా దీన్ని సపోర్ట్ చేయం. మేము నీ పతనం ఈ రోజుతో స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి కూడా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మీద, అట్లాగే ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఎంతమంది అయితే హిందూ దేవీ దేవతల్ని, హిందువుల్ని దూషించి మాట్లాడారో వీళ్ళందరి మీద కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న హిందువులందరితో కూడా వీళ్ళందరి మీద చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధమైన సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు అన్ని పెట్టి కూడా వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టించడం, స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. ఇంతేకాకుండా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి, నేను అడ్వకేట్ ని, నేను ఒకప్పుడు మాజీ జస్టిస్ ని అని చెప్పుకుంటున్న వ్యక్తి పర్సనల్ గా ఫర్దర్ గా ఎంత మంది హిందువులను కేసులు వాదిస్తానని చెప్పి తను ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఎవరెవరిని మోసం చేసింది, ఎంతమంది క్రైస్తవుల జీవితాలతో ఆడుకుంది, ఇవన్నీ కూడా తన బండారం అంతా కూడా, తన చిట్టా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క హిందూ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత కొన్ని రోజుల్లోనే ముందు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే మనకి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎలా వస్తారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ జస్టిస్ జడా శ్రావణ్ కుమార్ అని రోహింగ్యాలుగా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ 100% మా హిందువులందరూ పంపిస్తాం. దేశద్రోహం కేసులు ఏదైతే రావణ్ మీద పెట్టారో అదే విధంగా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మీద కూడా మేమందరం కేసులు పెట్టడం జరుగుతుంది. ఇదే జడా శ్రావణ్ కుమార్ ని బహిరంగంగా రోడ్డు మీదకి లాగి ఈ వ్యక్తిని, దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకొని ఇతను చేస్తున్న కార్యకలాపాలన్నీ కూడా మేము మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. జడా శ్రావణ్ కుమార్ పతనం ఈ రోజుతో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా సమాజంలో ఉన్న అందరికీ తెలియజేస్తారని, అంతేకాకుండా స్వామీజీల్ని, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని నోటికొచ్చినట్టు ప్రతి ఒక్కడు నేను సెక్యులర్ హిందువుని, నేను నాస్తికుని, నేను హేతువాదినట్టు మాట్లాడుతున్నారు. మీరు గనక ఇక నుంచి మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే వాడు వీడు పోయడం కాదు, మీ నాలుకలన్నీ కూడా మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరూ కూడా చీరేయడం మటుకి ఇది గ్యారంటీ. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మీ అందరూ కూడా జాగ్రత్తగా మసులుకోకపోతే మీ అందరి తాట పవన్ కళ్యాణ్ గారే కాదు, ఉన్న హిందువులు, హిందూ సంఘ నాయకులందరూ కూడా తాట తీస్తాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బీసీసీ సర్టిఫికెట్లు తీసుకోవాలి.
మీరు తీసుకుంటే నేషనల్ మైనారిటీ కమిషన్ లో మీకు 2% రిజర్వేషన్ ఉంది. ఒక హిందుత్వంలోనే రిజర్వేషన్ కాదు, అందులో కూడా ఉంది. కాబట్టి మీరు తీసుకుంటే నిజమైన నికాసైన మగాడైన క్రైస్తవుడు అని చెప్పి మేమే మిమ్మల్ని అనౌన్స్ చేస్తాం. లేదంటే మీరు అందరూ దొంగలు లంగాలు ఎక్కడెక్కడ నుంచో ఈ దేశానికి వలస వచ్చిన లాగా మేము వలస వచ్చామని చెప్పి మీరు అందరూ ఈ మీడియా ముఖంగా ఒప్పుకుంటారని చెప్పి కూడా నేను ఈ రోజున ఛాలెంజ్ చేస్తున్నా. అంతేకాకుండా చాలా మంది దొంగ క్రైస్తవ పాస్టర్లు ఎవడెవడు ఎక్కడ ఎంత సంపాదించాడో ప్రతిదీ కూడా కొన్ని రోజుల్లోనే ముందు రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ కూడా గట్టి ఇది వార్నింగ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ఏదైనా అనుకోండి, మా హిందూ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు లలిత్ కుమార్, హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు. మీరు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఇద్దరు రాక్షసుల్లాగా రెచ్చిపోతా ఉన్నారు. అందులో ఒకళ్ళు బి రావణ్, బచ్చల కూర రావణ్ అనేవాడు. ఇంకొక అతను ఎస్ రావణ్, అతని అంటే ఆ గ్యాప్ తీస్తే శ్రావణ్ అంటారు. ఎందుకు అతన్ని రాక్షసుడితో పోల్చాల్సి వస్తుంది? వీళ్ళిద్దరూ కూడా దళిత క్రైస్తవ ఆత్మగౌరవ శంఖారావం అని ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా రాష్ట్రంలో కుల చిచ్చుని రేపి, మత చిచ్చుని రేపి, మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు పెంచేసి తద్వారా రాజకీయ లబ్ధి ఎవరికో చేకూర్చాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ లబ్ధి అనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అదే వేదిక మీద నుంచి ఈ ఎస్ రావణ్ అనే వ్యక్తి అక్కడ ఒక మాట చెప్పాడు, నేను తొందరలో కాబోయే డిప్యూటీ సీఎం ని అని చెప్పేసి. నీకు పార్టీ పడితే నువ్వు పోటీ చేస్తే నీకు వచ్చింది 71 కోట్లు. నువ్వు ఏ కాన్ఫిడెన్స్ తో డిప్యూటీ స్పీకర్ అవుతానన్నావు, ఆ డిప్యూటీ సీఎం అవుతాన్నావు. నువ్వు డిప్యూటీ సీఎం అయ్యే ముందు నువ్వు ఎవరిని సీఎం గా కూర్చోబెట్టాలనుకున్నావు? ఇవన్నీ స్పష్టం చేసావా? చెయ్యాల. పోనీ అక్కడ కూర్చుని దళితుల యొక్క హక్కుల గురించో లేకపోతే క్రైస్తవుల యొక్క హక్కుల గురించో, లేదు దళిత క్రైస్తవులు అనేదైతే పదం నువ్వు వాడావో ఆ పదానికి ఏదైనా సాధికారత తీసుకొచ్చేదానికో ఒక్క మాట మాట్లాడారా? ఎంతసేపు అక్కడ కూర్చుని వాడి నాలుగు వస్తాం, వీడి నాలుగు వస్తాం, వాడి కాళ్ళు కొడతాం, వీడి కాళ్ళు కొడతాం, ఈ నాలుకలు కోసి వాళ్ళకి పార్సిల్ చేస్తాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అంటే ప్రశాంతంగా ఒక కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అభివృద్ధి వైపు వెళ్లాల్సిన రాష్ట్రాన్ని మీరు రావణ కాష్టం లాగా మార్చేసి మతాల మధ్య చిచ్చును పెట్టేసి కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకునేలాగా చేయాలని ఎవరి కోసం కుట్రలు చేస్తా ఉన్నారు? ఎవరి కోసం కుట్రలు చేస్తా ఉన్నారు? ఎందుకు ఇటువంటి దుష్ట పండగాలు పన్నుతూ ఉన్నారు? పైగా ఈ క్రమంలోనే రావణ్ అనే ఒక వ్యక్తి ఆ వేదిక మీద నుంచి మాట్లాడకూడని దారుణమైన పదాలన్నీ మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దానికి ప్రతి ఒక్కరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి సంఖ్యలు అని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యమే, ఇక్కడ ప్రశ్నకి విలువ ఉంది. కానీ ఒక్కళ్ళైనా తిన్నగా పరిశీలిస్తే రావణ్ అడిగిన ప్రశ్న ఏంటో చెప్పండి. ప్రశ్న అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఐదర్ ప్రభుత్వాన్ని కదిలించేది అయి ఉండాలి, లేకపోతే ప్రజలకు మేలు చేసేది అయి ఉండాలి. కానీ రావణ్ వేసిన ప్రశ్నలన్నీ మీరు చూస్తే ఎంతసేపు పెద్దవాళ్ళని పట్టుకోవటం, చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో డిప్యూటీ స్పీకర్నో లేకపోతే కొంతమంది హిందూ సంఘాల నాయకుల్లో స్వామీజీల్లో పట్టుకుని నీ కంట్లో ఎవరిదో పెట్టుకున్నావు, నీ నోట్లో ఎవరిదో పెట్టుకున్నావు, ఇదా ప్రశ్నలు అంటే. వాళ్ళ నోట్లో ఏదుందో పక్కన పెడితే నీ నోట్లో ఏదుంది నీకు అట్లాంటి మాటలు వస్తున్నాయంటే అంటే ప్రశ్న అంటే నువ్వు మాత్రమే అడగటానికి పనికొస్తావా? నీకు ప్రశ్నలు రావా? నీకు కూడా ఎదురవుతాయి కదా ప్రశ్నలు. మరి అలాంటి ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పావా? గతంలో మేము అడిగాం, బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందువుని చంపేశారు, అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు, నీ కంట్లో ఏం పెట్టుకున్నావు అని రావణ్ గారిని మేము అడిగాం. దానికి సమాధానం ఉండదు. అంటే వీడు అడిగే ప్రతి ప్రశ్నకి, ప్రతి పనికి మాలిన ప్రశ్నకి నాయకులందరూ దిగొచ్చి సమాధానాలు చెప్పాలి. కానీ వాడికి ఏదన్నా ప్రశ్న ఎదురైతే మాత్రం వాడు మౌనవ్రతం పాటిస్తా ఉంటాడు. ఇది బతుకు. పైగా వీడు ఎవరిని టార్గెట్ చేస్తాడు? ఈ రోజు నిన్న వేదిక మీద పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే రాధా మనోహర్ గారినో లేకపోతే సీఎం గారినో డిప్యూటీ స్పీకర్నో టార్గెట్ చేశాడు అని మనం అనుకుంటున్నాం. కాదండి, వాడు హిందుత్వం గురించి మాట్లాడే ప్రతి వాడిని టార్గెట్ చేస్తాడు. వాడు వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తా ఉంటాడు. ఉదాహరణకి మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది చాలా మంది అనుకుంటున్నారు. గతంలో హిందుత్వం గురించి మాట్లాడినందుకు మన లిరిక్ రైటర్ ఉంటారు అనంత్ శ్రీరామ్ గారు, ఆయన గురించి చాలా అబ్యూజివ్ గా వీడియో చేశాడు. మొన్న నరేంద్ర మోడీ గారిని పొగిడాడు అన్న కారణంగా, పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టిన కారణంగా తనికెళ్ల భరణి గారి గురించి ఇష్టారీతన మాట్లాడుతూ వీడియో పెట్టాడు. గంగాధర శాస్త్రి గారు ఈ నరేంద్ర మోడీ గారిని అవతార పురుషుడు అన్నందుకు ఆయన్ని దూషిస్తూ, భగవద్గీత పాడిన ఆయన్ని దూషిస్తూ వీడియోలు పెట్టాడు. అంటే భారతదేశంలో ఎవరికీ అభిమానులు ఉండకూడదు,
ఎవరు ఎవరిని అభిమానించకూడదు. రావణ్ గారు ఎవరిని చెప్తే వారి సంఖ్య నాకాల ఊళ్ళో వాళ్ళందరూ. అంటే వీడికి ఇష్టం లేని నాయకులను ఎవరు పొగడకూడదు. పొగిడితే వీడు ఎమ్మటే ఎగేసుకుంటూ వచ్చేసి వాళ్ళని విమర్శలు చేస్తా ఉంటాడా? ఇదా వీడి దృష్టిలో ప్రశ్న అంటే? అరే ప్రశ్నకి సంఖ్యలు పడుతున్నాయి. ఈ రోజు పోస్టులు పెడుతున్న ప్రతి వాళ్ళకి ప్రశ్నకి విలువ పెరగాలి. ప్రశ్న అంటే గౌరవం పెరగాలి. అలా గౌరవప్రదమైన ప్రశ్నలు అడిగే వాళ్ళు రావాలి. అటువంటి ప్రశ్నలకి మాత్రమే ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుంది. పైగా ఇలాంటి ప్రజాస్వామ్య ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఎస్ రావణ్ కావచ్చు, బి రావణ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైకాపా లాంటి పార్టీ నిస్సిగ్గుగా వాళ్ళకి బహిరంగ మద్దతు ప్రకటించి వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తుంది. అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మర్చిపోయారేమో, ఒకసారి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో పొలగొట్టబడ్డ గుడులు, లేకపోతే మీ హయాంలో దాడులకి గురైన హిందూ దేవీ దేవతల విగ్రహాలు, మీ హయాంలో జరిగిన మత మార్పిళ్ల తాలూకా ఆనవాళ్లు ఏవి మేము మర్చిపోలా, మీరు మర్చిపోయారేమో. ఈ రోజు మీ ప్రభుత్వం దిగిపోయినా సరే మీ బుద్ధి ఇంకా మారలా. మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లా. మీరు ఇప్పటికీ కూడా హిందువుల పట్ల గౌరవప్రదమైన భావన కలిగి ఉండట్లేదు. ఒకవేళ ఇదే గనక కొనసాగి మళ్ళీ హిందువుల్ని వ్యతిరేకించి హిందుత్వాన్ని అణిచేసే ప్రక్రియలకి గనక మీరు మద్దతు ఇస్తే 2019లో ఏదైతే జరిగిందో, 2024లో ఏదైతే జరిగిందో సేమ్ 29లో కూడా అదే రిపీట్ అవుతుంది. మొన్న 11 వచ్చినాయి. ఈసారి ఆ ఒక్కటి కూడా వస్తుందో లేదో డౌటే. అలా మీకు ఆ ఒక్కటి కూడా రాకుండా ఉండటానికి మేమందరం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అందుకే దయచేసి హిందువుల జోలికి రావద్దు. ఇలాంటి యాంటీ హిందూ గ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో, ఇలాంటి యాంటీ హిందూ గూన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వద్దు. ప్రజాస్వామ్యం అంటే అందరినీ గౌరవించడం నేర్చుకోండి. ఎస్, అలాగే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి సంఖ్యలని. ఈ ప్రశ్నకి సంఖ్యలు పడిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? మెజారిటీ విన్స్ కదా. మరి ఎంతమంది ఆ రావణ్ కోసం రోడ్డు మీదకి వచ్చారు? ఒక్కళ్ళు కూడా ఎందుకు బయటికి రావట్లా? అంటే ఆ రావణ్ ఎంత పర్వట్ అనేది, ఆ రావణ్ ఎంతటి కల్పిట్ అనేది అతని వీడియోస్ చూడండి. అతని స్కాండల్ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నది కావచ్చు. ఈ రోజు వాళ్ళు అంటున్నారు అవన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్ అని. మార్ఫింగ్ వీడియోస్ చేయాలి అంటే అలా బుద్ధి ఒకటి చేయక్కర్లా, చాలా చేయొచ్చు. లేకపోతే ఒక బ్లూ ఫిల్మే చేసేయచ్చు. కాబట్టి తప్పుడు వాదనలతో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. తప్పు ఒప్పుకోండి, తప్పుని దిద్దుకోండి. అలాగే ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి. ఈ దేశంలో మెజారిటీలైన హిందువుల మనోభావాల్ని గౌరవించండి. అండ్ బీసీసీ లేకపోతే ఈ ఎస్సీలు మతం మారితే బీసీసీ స్వీకరించడం దాని గురించి ఏదైతే ఉందో దాని గురించి కూడా అందరికీ చెప్తున్నాం. రాజ్యాంగబద్ధమైనది ఈ బీసీసీ అనేది. ఇప్పటికే మతం మారి బీసీసీ తీసుకునే వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వాళ్ళే. మీరందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి తూట్లు పొడుస్తా ఉన్నారు. మీరెవ్వరికి కూడా అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు. అంబేద్కర్ గారి పేరు చెప్పే యోగ్యత కూడా లేదు. కావాలి అనుకుంటే బీసీసీ కోసం ఉద్యమాలు చేయండి. ఆ ఉద్యమాలు చేసి మీరు సాధించుకోండి బీసీసీ అనేది రద్దు చేసేలాగా. ఆ సాధించుకున్న తర్వాత అప్పుడు మీ హక్కుల్ని మీరు పొందండి ఎస్సీ అని మళ్ళీ. కానీ ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని పాటించడం అనేది మీ యొక్క ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతని పాటించిన వాడికి మాత్రమే రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. సో మళ్ళీ ఒక్కసారి అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. హిందువుల గురించి, హిందూ నాయకుల గురించి మాట్లాడే వాళ్ళు 1000 సార్లు ఆలోచించి మాట్లాడండి. అలాగే ఎవడో అన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి హమారా ప్రసాద్ గారు వచ్చినా లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా కాళ్ళు ఎరగొడతామని చెప్పేసి. కాళ్ళు కాదు కదా, నువ్వు పొచ్చు కూడా పేకలేవు. ఎందుకంటే ఇది హిందూ రాష్ట్రం, ఇది హిందూ దేశం, ఇది హిందువులది మాత్రమే. ఇక్కడ హిందువులకే మొదటి హక్కులు ఉన్నాయి, ఉండాలి, ఉంటాయి కూడా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ట్రిపుల్ గారి మీద ఊరికే నోరేసుకు పడిపోలే. ట్రిపుల్ గారు ఆకివీడు రామాలయం విషయంలో ఫైట్ చేస్తున్నారు కాబట్టి ట్రిపుల్ గారు టార్గెట్. పవన్ కళ్యాణ్ గారి మీద ఊరికే నోరేసుకుని పడిపోట్ల. పవన్ కళ్యాణ్ గారు ఆమె అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. ఈ విషయం రావణ్ అనేవాడు చెప్పాడు, శ్రావణ్ అనేవాడు చెప్పారు. ఇది హిందుత్వాన్ని ఎత్తుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది హిందుత్వం మీదే దాడి. అండ్ అంబేద్కర్ గురించి లేకపోతే క్రిస్టియానిటీ గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతున్న వ్యక్తులు హమారా ప్రసాద్ గారు కానీ, రాధా మనోహర్ గారు కానీ, వాళ్ళని టార్గెట్ చేశాడు అంటే వాళ్ళు హిందుత్వాన్ని ఎత్తుకున్నారు కాబట్టి. అంటే వీళ్ళ అజెండా వ్యక్తి కాదు, హిందుత్వాన్ని ఎత్తుకున్న వ్యక్తులు. సో ఇది హిందుత్వం మీద నేరుగా రావణ్ అండ్ శ్రావణ్ చేస్తున్న దాడి. రిజర్వేషన్ అండి, ఇప్పుడు రిజర్వేషన్ బీసీసీగా మారాలి, మతం మారిన వాళ్ళు అనేది ఈ రోజు మొదలైందా 1950లో మొదలైందా? కాదు. రిజర్వేషన్ ఎప్పుడు పుట్టిందో రిజర్వేషన్ వెనకాల రెస్ట్రిక్షన్ కూడా అప్పుడే పుట్టింది. 1950లో రాజ్యాంగం వస్తే
అదే 1950లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఆర్డర్ కూడా వచ్చింది. మరి ఆ రోజు నుంచి వ్యతిరేకించకుండా ఈ రోజు సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని ఇలా అమలు చేయాల్సిందని చెప్పిన తర్వాత ఇప్పుడు దాని మీద పోరాటాలు పెడుతున్నారు, ఇప్పుడు దాని మీద రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు, ఇప్పుడు దాని మీద మీటింగ్స్ పెడుతున్నారు. అంటే ఆ రోజు క్రైస్తవుల జనాభా తక్కువ ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మా జనాభా అడ్డగోలుగా పెరిగిపోయింది కాబట్టి మేము అందరినీ మతం మార్చేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మా ఇష్టారీతులు రెచ్చిపోతాము, రాజ్యాంగాన్ని కూడా కేర్ చేయము అంటున్నారు. అంతేనా? పోనీ అంబేద్కర్ గారు ఇది పెట్టలేదు అంటారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంబేద్కర్ గారు పెట్టారా? అంబేద్కర్ గారు అది కూడా పెట్టలేదు కదా. మరి ఇది వద్దు, ఇది అంబేద్కర్ గారు పెట్టలేదు కాబట్టి ఇది వద్దు అనుకుంటే అది కూడా అంబేద్కర్ గారు పెట్టలేదు, దాన్ని కూడా విడిచిపెట్టండి. అమెండ్మెంట్స్ చేయమని చెప్పింది కూడా అంబేద్కర్ గారే. దాని బేస్ మీద మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది హిందుత్వం పైన దాడి కాదు అని మీరు అంటాం. ఎస్ చెప్పండి. ఆ స్టోరీలు వద్దండి. లేదు అవసరం లేదు, చేయాలి. మీరే మీ ఈ ఆర్డర్ అనేది 1950లో రాలేదు, 1936 నుంచి ఉంది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్, ఆ రోజు బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎవరైతే దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళకు రిజర్వేషన్ వర్తించవు అని చెప్పేసి 1936 లోనే స్టార్ట్ అయింది. ఇది మీకు కావాల్సిన డాక్యుమెంట్ మీకు కావాలంటే అప్పటి రాజా ఇది మొత్తం బ్రిటిష్ వాళ్ళు 36 లోనే. ఏంటండి సార్, అంబేద్కర్ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో రిజర్వేషన్ ఉందండి. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్ అనుభవించిన వ్యక్తే. మనకు రిజర్వేషన్ తీసుకొచ్చి రిజర్వేషన్ లో యొక్క పితామహుడు. దయచేసి ప్లీజ్ జర సౌండ్ రానివ్వండి ప్లీజ్. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఈరోజు అనుభవిస్తున్నది అది సాహు మహారాజు, ఫాదర్ ఆఫ్ ది రిజర్వేషన్ అంటారండి. మొట్టమొదటిసారిగా 1902 నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈయన సాహు మహారాజ్ గారు 1982లో మొట్టమొదటిసారి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో ఆయన్నే. ఆ తర్వాతనే 1936లో కావచ్చు, అలాగే 1947లో కావచ్చు, 1946లో అంబేద్కర్ గారు ఎలక్షన్ లో పోయినప్పుడు, ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసింది దళిత నియోజకవర్గాల నుంచి. ఇప్పుడు ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో అప్పటికే ఉన్నాయి మనకు, అవి అంబేద్కర్ తీసుకొచ్చినాయి కావు ఇవి. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ అడగవచ్చు. అలా రావాలి అనుకుంటే మాత్రం హిందువులు ఎవడు కూడా నోరు మూసుకొని ఉండే పరిస్థితి లేదండి. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కూటమి ప్రభుత్వాన్ని కానీ మన హిందువులు కానీ సపోర్ట్ చేయకపోతే హిందువులకి ఎక్కడ ఇంకొక దిక్కు లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను రాజకీయంగా మాట్లాడకపోయినా నేను ఫ్యాక్ట్ చెప్తున్నానండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.